మే 24వ తారీఖు ఏదైతే గుండ్లపాడు గ్రామానికి చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు గారిని వైసీపీ నాయకులు ఒక కుటుంబం తెలుగుదేశం వారి సహకారంతో అత్యంత పాశవికంగా హత్య చేశారో ఆ ఘటన కలిచివేస్తూ ఉంది. ఏ పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఈ కేసులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే వైసీపీ నాయకులు వెనక ఉండి ఇటువంటి హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాము. గౌరవ ఎంపీ గారు ఆ రోజు మరి విదేశాల్లో ఉండటం మూలంగా రాలేకపోయారు. వారు అక్కడి నుంచే ఫోన్లో కూడా బాధాతప్త హృదయంతో మాట్లాడటం జరిగింది. ఈరోజు అక్కడి నుంచి రాగానే మరి గుండ్లపాడు వెళ్దాం మనం అని చెప్పి వారు చెప్పిన మీదట మరి ఈరోజు బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చారు. ఖచ్చితంగా ఎవరైతే ఈ గ్రామాల్లో కానీ ఈ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే మాచర్ల నియోజకవర్గంలో అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించి గ్రామాల్లో పచ్చటి వాతావరణాన్ని భగ్నం చేసి పార్టీల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ఈ కుహనావాద రాజకీయ నాయకులకి బుద్ధి చెప్తాము. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. ఈరోజు రాష్ట్రం చూస్తూ ఉన్నాం. రాష్ట్రం అంతా మరి అభివృద్ధి పదంలో నడవాలి, రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. అన్ని రంగాలుగా మరి ఏవైతే ఆ రోజు సూపర్ 6 హామీలు ఇచ్చారో వాటిని కూడా అమలు చేసే విధంగా ఈరోజు ప్రతి పేద బిడ్డ చదువుకోవాలి, ముందుకు పోవాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఎంతమంది బిడ్డలున్నా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమం, రేపు అన్నదాతకి త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో అన్నదాతకి మరి ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి, ఈ రాష్ట్ర యువత భవిష్యత్తును తీర్చి బాబు గారి ఆలోచన ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈరోజు ఎక్కడో ఏదో ఒక కార్యక్రమం పరామర్శల పేరుతోటి ప్రతి చోట కూడా విధ్వంసాన్ని సృష్టించే పరిస్థితులు ఈ వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. విధ్వంసమే ఎక్కడైతే అసాంఘిక శక్తులకు అన్యాయం జరుగుద్దో అక్కడ జగన్మోహన్ రెడ్డి వాలిపోతాడు. గంజాయి బ్యాచ్లు, రౌడీ షీట్లు, మరి హత్యలు చేసిన వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి పరామర్శలు చేస్తారు. తప్పుడు కేసులతోటి వేధింపులు సాధింపులు చేసి మరి జనాల్ని దోచుకున్న వ్యక్తులు జైళ్ళల్లో పడితే వాళ్ళని పరామర్శించడానికి పోతాడు. ప్రజల మంచి చెడు పట్టదు. ఒకవైపు ప్రభుత్వం ఏదైతే రేపు పథకాలు ప్రకటించబోతుందో ముందుగానే ప్రకటిస్తారు, ఫలానా రోజు నుంచి మేము ఇవ్వబోతున్నాం అనగానే ఈలోపు ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఆయన ధర్నా కార్యక్రమం అంటే ఈయన ఏదో పోరాటం చేసి ఇప్పిస్తున్నట్టుగా బిల్డప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవైపు ఏమో ఫీజు పోర్ అంటాడు, ఒకవైపు విద్యుత్ పోర్ అంటాడు, ఒకవైపు అన్నదాత పోర్ అంటాడు. అందరికీ అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఇవన్నీ పోరుబాట్లు అని చెప్పేసి ఏదో ఒకటి కలకలం సృష్టించాలని ఒక ఆలోచనతో పనిచేస్తాను. నేను గత 6-7 నెలలుగా చెప్తా ఉన్నాను, తెలుగుదేశం నాయకులకు కూడా చెప్తా ఉన్నాను, పోలీస్ శాఖ కూడా చెప్తాను,
ఈ ప్రాంతంలో కులాల మధ్య, మతాల మధ్య, గ్రామాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నంగా, రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చోదు. ఈ రాష్ట్రంలో కొద్దిమంది వ్యక్తుల కోసం ప్రశాంతంగా ఉన్న పల్నాడు భవిష్యత్తుని తాకట్టు పెట్టే ప్రశ్నే లేదు. కూటమి ప్రభుత్వం, అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు కృష్ణదేవరాయలు గారి సారథ్యంలో ఈ పల్నాడు జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఏవైతే ఎన్నికల వాగ్దానం చేసామో వాటన్నిటిని నిలబెట్టుకుంటాము. ఆ విధంగా ఈ పల్నాడుని మరి అభివృద్ధి పదంలో నడపాలనేది మా ఆలోచన. దీనికి భంగం కల్పించాలని చెప్పి ఏ వ్యక్తి ఆలోచన చేసినా సహించేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.